కాంగ్రెస్ ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేయడం జరుగుతుందని, ఉన్నత విద్య అందితేనే మనిషి ఉన్నత స్థాయికి ఎదుగుతాడని చినశంకరంపేట సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో భవన నిర్మాణానికి నిధులు కావాలని అధికారులకు నివేదికలు పంపడంతో 40 లక్షల రూపాయల నిధులు మంజూరు కావడంతో 3 గదులు మరియు కిచెన్ షెడ్ నిర్మాణానికి సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. సందర్భంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు మోహన్ నాయక్, సర్పంచ్ చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజిరెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తుందని, విద్యకు పెద్దపీట వేయడం జరుగుతుందని, చినశంకరంపేట మండలంలోని గిరిజన బాలుర వసతి గృహం శిథిలావస్థలో ఉన్నందున 40 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కృషి చేయడం జరిగిందన్నారు. మంచి విద్యను అభ్యసిస్తేనే మనిషి ఉన్నత స్థానానికి చేరుకుంటాడని, ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక అందరికీ పెద్దపీట వేసిన కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేద ప్రజలకు ఎన్నో పథకాలు తేవడం జరిగిందని, కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అన్నారు. నిధులు మంజూరు చేసినందుకు కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ కు సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు మోహన్ నాయక్, ఉప సర్పంచ్ భానుచందర్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజిరెడ్డి, డీసీసీ నాయకులు శ్రీమాన్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ చిరంజీవి, ఆలూరి రవి, నవదీప్ రెడ్డి, ఎల్లం శ్రీనివాస్, గణేష్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఇవాళ శంకరంపేట మండల కేంద్రంలో ఎస్టీ హాస్టల్లో కొత్త కన్స్ట్రక్షన్కి ఒక 3 రూమ్స్ అండ్ కిచెన్ శాంక్షన్ అయ్యి ఈరోజు మార్కింగ్ ఇచ్చి భూమి పూజ చేయడం జరిగింది. ఈ ఎస్టీ హాస్టల్ ఇదివరకు ఆల్మోస్ట్ ఒక 25 years 30 years ఓల్డ్ బిల్డింగ్, ఎక్కువైనా ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్. దాని ప్రస్తుతం శిథిలావస్థలో ఉండడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వము ఈ బిల్డింగ్కి కొత్త రూమ్స్ శాంక్షన్ చేసి ఇమీడియట్గా పని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అతి త్వరలో ఈ 3 రూమ్లు, కిచెన్ కూడా అందుబాటులోకి వస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి ఎక్స్టెన్షన్గా కూడా ముందుకు తీసుకెళ్తామని మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. శంకరంపేట మండల హెడ్క్వార్టర్లో ఎస్టీ హాస్టల్ శిథిలావస్థలో ఉన్నాక అదనంగా ఒక 3 రూములు, ఒక కిచెన్ షెడ్ మాకు శాంక్షన్ చేసిన దానికి కృషి చేసిన మా స్థానిక ఎమ్మెల్యే, మా డైనామిక్ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ప్రజాపరిపాలన వచ్చిన తర్వాత మరి గిరిజన పుత్రులకు, ఈ హరిజన పుత్రులకు పెద్దపీట వేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ మరి అందరి పేద ప్రజల మద్దతుగా ఉన్నదని తెలియడానికి ఇవే నిదర్శనం. ఇలా చూసినట్లయితే ఎస్సీ హాస్టల్ కావచ్చు, ఎస్టీ హాస్టల్ కావచ్చు, ప్రభుత్వ స్కూల్ కావచ్చు, మా స్టార్ రేంజర్స్ కావచ్చు, ఉపాధ్యాయ సిబ్బంది కావచ్చు, మరి వారికి కావాల్సిన మోడల్ స్కూళ్ళ కలర్స్ కావచ్చు, అన్ని అంగుళం కూడా మరి ప్రైవేటు విద్యాశాల కన్నా మెరుగ్గా తీర్చిదిద్దుతున్న రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ప్రజలకు వేరే రకంగా ఎన్ని సబ్జెక్టులు ఇచ్చినా మరి వాళ్ళు అక్కడనే ఉంటారు, కానీ ఇక్కడైతే ఏదైతే విద్య ఉందో ఇక్కడ విద్య అనేది నిజంగా. ఈరోజు చినశంకరంపేట మండలం హెడ్క్వార్టర్లో ఎస్టీ హాస్టల్ అదనంగా 3 రూమ్లు, ఒక కిచెన్ని భూమి పూజ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్టీ హాస్టల్ కూలిపోయే స్థితిలో ఉండి మన ఎమ్మెల్యే గౌరవ డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్న గారి దృష్టిలో తీసుకెళ్తే తక్షణమే ఈ నిధులు మంజూరు చేయించి తొందరలో ఈ పిల్లలకు అందుబాటులో వచ్చేటట్టు చేయాలని చెప్పి ప్రత్యేక దృష్టితోటి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. మా కాంగ్రెస్ ప్రభుత్వంలో గిరిజనులకు మంచి పొజిషన్లు ఉంచి ఈ పథకాలను ఈ హాస్టల్లో చిన్నపిల్లల దృష్టిలో పెట్టుకొని మాకు సపోర్ట్ చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరియు మా గౌరవ ఎమ్మెల్యే గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు.